Okay, so I started the recording. So salesforce.com is a site. This is one of the site, right? So for example, you clicked on here, you got the products. You clicked on here, the same page is loaded, right? It is the same page, there is no problem. Watch demo on, right? So you got another window. Here you are in this page. After click on the watch demo, you got another page. Now we need to fulfill this page. ఓకేనా కాదా? ఇదేమన్నా కష్టంగా ఉందా? వెరీ సింపుల్ స్టోరీ. చూడండి, యు ఆర్ ఇన్ ప్రొడక్ట్స్ పేజ్. ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేశారు, రైట్? అండర్ దట్ మైట్ బి యూ క్లిక్ ఆన్ ద స్మాల్ బిజినెస్ ఏదో. ఓకే, స్మాల్ బిజినెస్ మీద లింక్ మీద కొట్టారు. సో యూ గాట్ ఇన్ దిస్ పేజ్. దీని మీద క్లిక్ చేసావు, యూ గాట్ వన్ విండో and you need to enter some text. You need to identify. So how we can do, Arshia? ఏంటి ప్రాసెస్ ఏంటి? ఈ టెస్ట్ కేసుని ఆటోమేట్ చేయమన్నా ఏం చేస్తావు చెప్పు నార్మల్గా. హర్షియా కాదు, హర్షియా కంటే ఏదో తెలుసు కాబట్టి ఏదో చెప్పేసిద్ది. గౌస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఉందా పోయిందా మ్యాటర్? లేదు సార్, కంటిన్యూ నేను నేర్చుకుంటాను, కంటిన్యూ చేస్తాను కొంచెం. అది కాదు, అది గుర్తుందా పోయిందా? పోయింది సార్. పోయిందా? మళ్ళీ మొదటి నుంచి నేర్చుకోవాల్సింది. పృథ్వీ ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఆటోమేట్ చేయాలి. ఓకే, ఐ ఆమ్ ఇన్ దిస్ పర్టికులర్ పేజ్. ఓకే, సేల్స్ ఫోర్స్. ఓకే, ఉందా? ఐ ఆమ్ ఇన్ దిస్ పర్టికులర్ పేజ్. నేను వాచ్ డెమో అన్నా. సింపుల్, వెరీ సింపుల్ స్టోరీ. ఈ డేటా ఫిల్ చేయాలి. వాచ్ నౌ అనే దాని మీద బటన్ మీద క్లిక్ చేయాలి. ఏం చేస్తావు అంటే ముందు విండోస్ హ్యాండ్లర్స్ అన్ని మనం చూసుకొని అందులో మనం ఇండెక్స్ నెంబర్ ద్వారా మనం. ఓహో, నువ్వు ఫస్ట్ బ్యాచా? నువ్వు కాదు, రైట్. మీరావాలి, నువ్వు చెప్పు. హౌ వీ కెన్ ఆటోమేట్ దిస్ సినారియో. నీకు తెలిసింది చెప్పు, నువ్వు కొత్తగా ఏం ఆలోచించొద్దు. ఫైండ్ ఎలిమెంట్ చేస్తాం సార్. ఇదిగో నేను దీని మీద క్లిక్ చేయాలి ఫస్ట్. దీనికి ఏం చేస్తావు బాబు? నా టైం దబ్బి తినద్దు, తొందరగా చెప్పు. క్లిక్ ఇస్తాం సార్. క్లిక్ ఇస్తావా? డైరెక్ట్గా క్లిక్ ఇస్తావా? ఫైండ్ ఎలిమెంట్ చేసి మనం క్లిక్ ఇస్తాం. చేశారు. నెక్స్ట్ నెక్స్ట్ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, వర్క్ ఈమెయిల్ ఎంటర్ చేయాలి, తర్వాత వాచ్ నౌ క్లిక్ చేయాలి. ఓకే సార్. ఏం చేయాలి చెప్పు. మనం ఫస్ట్ నేమ్ అనేది ఇన్స్పెక్ట్ చేసి దానికి సంబంధించిన ఫైండ్ ఎలిమెంట్ ఫైండ్ చేయాలి సార్. చేసి ఫైండ్ చేసి మనం యూనిక్ గా ఉంటేనేమో ఎక్స్పర్ట్ తీసుకుంటాము, లేకపోతే ఓకే ఎలిమెంట్ వచ్చింది. ఎలిమెంట్ వచ్చిన తర్వాత ఐవెబ్ ఎలిమెంట్ నేమ్ ఇచ్చి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఇస్తాం. ఎలిమెంట్ వచ్చింది. నెక్స్ట్ చెప్పు. సెండ్ కీస్ సార్. ఆడ పక్కన అందిస్తున్నాడా? దాంట్లో నేమ్ ఇవ్వాలి కాబట్టి సెండ్ కీస్ ఇస్తాం సార్. బటన్ అయితే క్లిక్ ఇస్తాం. ఇక్కడ కూడా సెండ్ కీసే. ఇక్కడ కూడా సెండ్ కీసే సార్. ఇక్కడ కూడా సెండ్ కీసే కదా. సెండ్ కీస్ ఇస్తా. ఇక్కడ ఏమిస్తాం చెప్పండి అబ్బా, ఎవరు చెప్తారు? ఇక్కడ ఎట్లా చేస్తారు? డ్రాప్ డౌన్ సార్. డ్రాప్ డౌన్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు? సెలెక్ట్ చేయాలి సార్. నేను ఒకసారి చెయ్యబ్బా, నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు చేస్తా ఉంటు. ఓకే, ఇది సబ్మిట్ చేయాలి కదా. ఇది స్టోరీ యాక్చువల్గా అయితే. బట్ ఇక్కడ ఈ ఎలిమెంట్స్ని దేన్ని మీరు ఫైండ్ అవుట్ చేయలేరు. మీరు ఫైండ్ చేసుకుంటారు ఎక్స్పర్ట్లు యాజ్ పర్ ద ప్లాన్. మీరు స్క్రిప్ట్ రాసుకుంటారు. స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ దట్ ఎలిమెంట్. ఇది ఓకే, ఈ ఎలిమెంట్ ఫైండ్ అయింది, ఈ ఎలిమెంట్ మీద క్లిక్ అయ్యిద్ది. క్లిక్ అయిన తర్వాత రెండో పేజ్ వచ్చింది, రెండో విండో.
ఆర్ ట్యాబ్ అంటారు, విండో అంటారు, రెండింటికి ఒకటే ఆన్సర్. ఓకే, సో సెకండ్ ట్యాబ్లో వచ్చింది. సెకండ్ ట్యాబ్లో ఈ ఎలిమెంట్ ఉంది. ఎక్స్పాత్లో మీరంతా కరెక్ట్ రాశారు, స్క్రిప్ట్ రాసుకున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళు చెప్పినట్టు స్క్రిప్ట్ రాసేసాం. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ఈ విండోలో ఉందో సెలీనియము ఎలిమెంట్స్ సెకండ్ విండోలోకి వెళ్ళాలంటే అది ప్రతి ఎలిమెంట్ నో సచ్ ఎలిమెంట్ అనిద్ది. ఎందుకు అంటే ద రీజన్ ఈజ్ బికాస్ సెలీనియం వాట్ ఎవర్ ద బ్రౌజర్ ఇట్ ఓపెన్డ్ ఇన్ దట్ it will treat it is a one complete session. Okay, this is another session. Okay, this is one session. This window is one session, another window is another session. So that's why it is treating as a separate window. So since it is a separate window, currently you are in this window, so in this window you need to switch. Adhaminda, simply what we need to do, just like how we switch to alert, like that we need to switch to this window. That's it. After switching the window, we can find any element and we can perform whatever the things you want to do. Okay, and after completion of your task, you want to go back to your parent window. How do you do? That is also very simple. Driver dot switch to dot window. ఈ విండోలోకి మారుతాం. ఈ విండో కావాలంటే ఈ విండోలోకి స్విచ్ అవుతాం, పేరెంట్ విండోలో కావాలంటే పేరెంట్ విండోలోకి స్విచ్ అవుతాం. మరి ఈ విండో ఆ విండోని ఎట్లా అర్థమైంది మీకు? చెప్పిన కాన్సెప్ట్ అర్థమైందా మీరు అవ్వాలి? ఎస్ సార్. ఏంటి ఏం చెప్పాను? ప్రాబ్లం ఏంటి? వాట్ ఈస్ ద ప్రాబ్లం స్టేట్మెంట్? విండోస్ సార్. ఏంటి విండోస్ ఏంటి? Huh? ప్రాబ్లం ఏంటి అసలు? నేను చెప్పిన స్టోరీలో ప్రాబ్లం ఏంటి? విండోస్ ని ఫైండ్ అవుట్ చేయటం సార్. విండోస్ ని ఫైండ్ అవుట్ చేస్తా, అదా ప్రాబ్లం? నరసింహ ఏంటి ప్రాబ్లం? అది అనదర్ విండోలో నో సచ్ ఎలిమెంట్ అని వస్తే అదే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి? ఒక విండో నుంచి ఇంకో విండోకి ఎలా స్విచ్ చేయాలి? ఎందుకు నో సచ్ అనేది అనిద్ది? అంటే సెలీనియం ఒక వెబ్ పేజ్ ని ఒక సెక్షన్ లా కన్సిడర్ చేసేది, నెక్స్ట్ దాన్ని ఇంకోలా కన్సిడర్ చేసేది కాబట్టి ఈచ్ విండో ఒక సెషన్ లా కన్సిడర్ చేసింది. నువ్వు ఒక రూమ్ లో ఉన్నాడు, వేరే వాడు ఇంకొక రూమ్ లో ఉన్నాడు. ఒక రూమ్ లో వాడు ఇంకో రూమ్ లోకి వెళ్ళి ఇష్టం వచ్చింది చేయొచ్చా? వేరే రూమ్ లో ఉన్న ఐటమ్స్ నువ్వు వాడుకోవచ్చా? లేదు కదా. నీ రూమ్ లో ఉన్నైతే నువ్వు వాడుకో, ఇదంతా నీ రూము. దీని మీద క్లిక్ చేసుకుంటావా, ఎలిమెంట్ని ఫైండ్ చేస్తావా, లేకపోతే ఇంకేం చేసుకుంటావా, ఇట్ ఈస్ అప్ టు యూ. బట్ the element is in another window, you cannot find that window, that you cannot find the element. ఏం ఎక్సెప్షన్ వచ్చింది? నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వచ్చింది. Is that problem of XPath? No sir. It is not locator issue. Locator, whatever the locator you have provided, it is absolutely correct. Okay, but what is the problem? Because it is separate window. Okay na? So since it is the element is in separate window, you cannot find that element. No such element exception you will get. That is the problem. Okay, how do you handle those problem? Simply from this window, this is your window. Currently you are in this window. Current window to another window you need to switch. ఇప్పుడు ఏం చేశాను చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ స్విచ్ చేశా, రైట్? అప్పుడు స్విచ్ చేసిన తర్వాతే లేదనుకో, నేను ఇక్కడ ఈ విండోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అంట, ఫస్ట్ నేమ్ వస్తుందా దీనికి? లాస్ట్ నేమ్ ఉందా ఈ స్క్రీన్లో? లేదు సార్. అదే చెప్పిద్ది అది. బాస్ యు ఆర్ ఇన్ దిస్ విండో, ఐ డింట్ సీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇంకా వేరే వేరే ఫీల్డ్స్. నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అని క్లియర్గా ఇచ్చింది. అది మీనింగ్. సో వాట్ యూ నీడ్ టు డూ? ఫ్రమ్ హియర్ టు హియర్ యూ నీడ్ టు స్విచ్. అంతే కదా. ఇప్పుడు నేను మాన్యువల్ కూడా స్విచ్ చేశా, అప్పుడు ఆటోమేషన్ ద్వారా కూడా మనం స్విచ్ చేయాలి, ఈ విండోలోకి రావాలి. ఎట్లా వస్తావు ఆ విండోలోకి? ఎట్లా వస్తావు అంటే ప్రతి ఒక్క విండోకి ఒక యూనిక్ ఐడి ఉండిద్ది.
చూడండి, దీని టైటిల్ చూడండి, యూనిక్ ఐడి ఎట్లా ఉండిద్ది. ఇన్స్పెక్ట్ చేస్తే HTML ట్యాగ్, HTML హెడర్ సెక్షన్లో టైటిల్ ఉండిద్ది. హెడ్లో టైటిల్ ఉండిద్ది. ఇదిగో టైటిల్ సేల్స్ ఫోర్స్, ద కంపెనీ సేల్స్ ఫోర్స్ ఇన్. ఇక్కడ టైటిల్ ఏంటి? ఏంటి టైటిల్? సేల్స్ ఫోర్స్ ఇన్. అట్లానే దీని టైటిల్ చూడండి, హెడ్లో టైటిల్ ఉండిద్ది. టైటిల్ 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 అమ్మా, నేను ఈ క్వశ్చన్ ఇప్పుడు అడుగుతాడు ఇంటర్వ్యూలో. టైటిల్ ఎక్కడో ఉండిద్దబ్బా. పైన ఉంది సార్. ఏనండి ఏదో కొంచెం ఇది సేల్స్ ఫోర్స్ స్టార్టర్ డెమో వీడియో సేల్స్ ఇన్ అంటే దాని టైటిల్ డిఫరెంట్గా ఉంది. ఓకే, అండ్ అట్లానే ప్రతి ఒక్క విండోకి ఒక యూనిక్ ఐడి ఉండిద్ది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్. వాట్ ఈస్ ద రిటర్న్ టైప్ ఆఫ్ విండో? స్ట్రింగ్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్లో ప్రతి ఒక్క దానికి ఒక యూనిక్ ఐడి ఉండిద్ది. దీనికి ఒక యూనిక్ ఐడి, దీనికి ఒక యూనిక్ ఐడి. సో మనం ఏం చేయాలి అంటే, ముందు ఈ ఫస్ట్ దీన్ని క్లిక్ చేయకముందు దీని ఐడి ఏందో తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద ఫంక్షన్ టు గెట్ ద విండో హ్యాండిల్? డ్రైవర్ డాట్ విండో హ్యాండిల్. ఓకే, కరెంట్ విండో హ్యాండిల్. కరెంట్ విండో హ్యాండిల్ అంటే ఇట్ విల్ గివ్ ద కరెంట్ విండో. ఈ విండో యొక్క ఐడి ఇచ్చిద్ది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మైట్ బి యూ మే గెట్ అనదర్ విండో ఆర్ మల్టిపుల్ విండోస్ ఆల్సో. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, వీ నీడ్ టు గెట్ విండో హ్యాండిల్స్. గెట్ కాదు, జస్ట్ విండో హ్యాండిల్. డ్రైవర్ డాట్ విండో హ్యాండిల్స్. వాట్ ఇట్ విల్ డూ? ఇట్ విల్ గివ్ ఆల్ ద ఓపెన్ విండో హ్యాండిల్స్. అంటే ఎన్నైతే విండోస్ ఉన్నాయో దానికి ఉన్నటువంటి ఐడీలు మొత్తం వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏమొచ్చింది? బిఫోర్ క్లిక్కింగ్ ఒక విండో ఉన్నప్పుడు ఏమొచ్చింది? కరెంట్ విండో హ్యాండిల్ అంటే ఒక విండో యొక్క కరెంట్ విండో యొక్క హ్యాండిల్ వచ్చింది. ఇది ఓపెన్ చేసిన తర్వాత నీకు మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి ఆల్ విండో హ్యాండిల్స్ రావాలంటే విండో హ్యాండిల్స్. అది స్టోరీ. వాటిలో నుంచి ఒక్కొక్క ఐడికి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ విండో హ్యాండ్లింగ్. అర్థమైందా? స్టోరీ అర్థమవుతుందా లేదా? ఎస్ సార్. ఏమో అర్థమైందో లేదో నాకు తెలియట్లా. ప్రశాంత్ అర్థమైంది సార్. అర్థం సార్. ప్రశాంతి ప్రశాంతి ఉన్నారా? లేరా ఇవాళ? ప్రశాంతి ఉన్నారా? పూజిత నీకు సార్ అర్థమైంది? ఉన్నాను సార్ ఉన్నాను సార్, కొంచెం పనిలో ఉన్నాను. ఓకే, నీకు అర్థమైంది? సారీ సార్. ఏం చెప్పాను? నాకు పనిలో సైన్ పెట్టి సార్. పనిలో అంటే ఇంకేం అర్థమైంది? సరే, విండో హ్యాండిల్. ఇంకొకటి ఎక్కడో రాశాను కదా, పాత ఎక్కడున్నాయి? ఇది చూడండి, ఏం చేశాను? రాదర్
సో ఇప్పుడు చూడండి, ఐ ఓపెన్ దట్ వెబ్సైట్. ఆఫ్టర్ ఓపెనింగ్ ఐ టుక్ దట్ కరెంట్ విండో హ్యాండిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హౌ టు గెట్ ద విండో హ్యాండిల్? నువ్వు కరెంట్ విండో యొక్క హ్యాండిల్ ఎట్లా వచ్చింది? డ్రైవర్ డాట్ కరెంట్ విండో హ్యాండిల్. ఓకే, సో దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాము? ఓకే, ఇది పక్కన పెట్టేసుకున్నాం. విండో ఏ విండో అయితే ఓపెన్ చేసాము ఫస్ట్, ఇది సిచ్యువేషన్, రైట్? సో ఇది ఓపెన్ చేశాను, దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసే ముందు ఈ విండో యొక్క హ్యాండిల్ తీసుకున్నా. దట్స్ వాట్ ఐ డిడ్. వాట్ ఈస్ ద ఫంక్షన్ టు గెట్ ద కరెంట్ విండో హ్యాండిల్? జస్ట్ ప్రాపర్టీ, ఇది ఫంక్షన్ కాదు, రైట్? కరెంట్ విండో హ్యాండిల్, దిస్ ఈజ్ ఎ గెట్ ప్రాపర్టీ కదా. సో ఇట్ విల్ గివ్ ద విండో హ్యాండిల్. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. ఓకే, జస్ట్ ఇట్ ఈస్ one unique ID in the string, right? Okay, after that I clicked on the element. When I clicked on the element, watch with demo, I got another window. So దీని యొక్క హ్యాండిల్ రావాలంటే ఇది ఒక విండో, ఇది ఒక విండో. I need now all window handles. What is the function? I need all window handles. What is the function? Driver dot window handles, plural. Very simple. అర్థమవుతుందా లేదా? కరెంట్ ఒక విండో హ్యాండిల్ అంటే సింగిల్ కరెంట్ విండో హ్యాండిల్. బట్ ఇఫ్ యూ వాంట్ ఆల్ విండో హ్యాండిల్స్ అంటే ఏంటి? విండో హ్యాండిల్స్. అర్థమవుతుంది కదా ఇంగ్లీష్లో, రైట్? సో ఇదేం చేస్తుంది? ఇది లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్, అవునా? అంటే రీడ్ ఓన్లీ కలెక్షన్. లిస్ట్ కూడా పెట్టుకోవచ్చు, బట్ రీడ్ ఓన్లీ కలెక్షన్. ఏ కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్ అంటే మల్టిపుల్ విండో, అవునా కదా? ఇదొక విండో ఐడి, ఇదొక విండో ఐడి. సో మల్టిపుల్ విండో ఐడీస్ యూ హ్యావ్, right? So when you have multiple, what you need to do? You need to do iteration. రైట్, దట్స్ హౌ. సో యు గాట్ ఆల్ విండో హ్యాండిల్స్. ఓపెన్ అయినటువంటి అన్ని విండోస్ యొక్క ఐడీస్ వచ్చినాయి. హ్యాండిల్ అంటే విండో ఐడి, అది సింపుల్. సో మల్టిపుల్ ఐడీస్ వచ్చినాయి కాబట్టి యూ నీడ్ టు ఇటరేట్ ఓవర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐడి ఆర్ విండో. సో ఫస్ట్ విండోకి వెళ్ళావు, ఇది ఫస్ట్ విండో. ఫస్ట్ విండోకి ఏం చేసావు? డ్రైవర్ డాట్ స్విచ్ టు విండో. వెరీ సింపుల్. డ్రైవర్ డాట్ స్విచ్ టు విండో, ఇది ఫస్ట్ విండో కదా. అంటే ఫస్ట్ విండో అంటే ఏది? దీంట్లో ఉన్నావు. ఓకే, దాని యొక్క టైటిల్ తెచ్చుకున్నావు. ఏంటి టైటిల్ తెచ్చుకోవడానికి ఫంక్షన్ ఏంటి? టైటిల్ అనేది యాట్రిబ్యూట్ ప్రాపర్టీ. ఈ టైటిల్ తెచ్చుకోవడానికి ఏంటి? డ్రైవర్ డాట్ టైటిల్. యూ గాట్ ద టైటిల్. ఓకే, అండ్ ద టైటిల్ యూ నీడ్ టు చెక్. ఓకే, ఈజ్ దిస్ మై ఎక్స్పెక్టెడ్ టైటిల్? నా విండో, ఈ విండోలోకి నువ్వు మూవ్ కావాలి. ఈ విండో యొక్క టైటిల్ అనేది చెక్ చేస్తున్నావు. ఈజ్ దిస్ మై ఎక్స్పెక్టెడ్ టైటిల్? ఇఫ్ ఎస్, దిస్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ విండో, దెన్ యూ నీడ్ టు, ఆల్రెడీ ఈ స్విచ్డ్ కదా, ఫస్ట్గానే స్విచ్ చేసి ఉంచావు. సో ఫైండ్ ద ఎలిమెంట్ అండ్ పెర్ఫార్మ్ ద యాక్షన్, అట్లా. సో లేదు, నాకు పేరెంట్ విండోకి వెళ్ళాలి. పేరెంట్ విండో అంటే ఏంటి? ఫస్ట్ తీసుకున్నాను కదా, ఇది పేరెంట్ విండో. డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ విండో. ఓకే, నౌ ఐ విల్ ఆస్క్ క్విక్లీ, హర్షియా యూ షుడ్ బి రెడీ ఫర్ ద ఇంటర్వ్యూ. ఓకే, నువ్వు రెడీ చేసుకో, దీంట్లో కూర్చోవద్దు, నువ్వు అంతా రెడీ చేసుకొని కూర్చో 10కి. ఓకే, ఐ విల్ ఆస్క్ క్వశ్చన్స్. ఓకే, సో వాట్ ఈస్ ద attribute ఆర్ ఫంక్షన్ టు గెట్ ద కరెంట్ విండో? ప్రశాంతి చెప్పు. ప్రశాంతి, navigate to పృథ్వీ నువ్వు చెప్పు. వాట్ ఈస్ ద ఫంక్షన్? go to URL, navigate go to URL. నావిగేట్ గో టు URL. అంటే కరెంట్ విండోకి ఈ విండో యొక్క ఐడి కావాలి రాజా నాకు.
ఆ ఎడర్ ఉంటుంది కదండి స్టార్టింగ్ అది ఓపెన్ గ్రాండ్ చేశాను రా. అదంతా నీకు తెలిసిన కదా, నావిగేట్ టు ఓపెన్ అదంతా. అది కాదు నాకు కావాల్సింది. ఇప్పుడు నేను ఈ విండో ఓపెన్ చేశాను. ఓపెన్ అయిన తర్వాత ఈ విండో యొక్క ఐడి కావాలి. ఎడర్ లో గ్రాండ్ పేరెంట్ లోనే ఉంటుంది కదా గ్రాండ్ ఐడి. పేరెంట్ ఏంటి? ఏం చెప్పాను నేను? తెలుగులో చెప్పానా? ఇప్పుడు ఆ విండో యొక్క ఐడి నేను తెలుసు. నేను ఈ విండోలో ఉన్నానబ్బా. ఓకే. ఈ విండోకి, ప్రతి ఒక్క విండోకి ఒక ఐడి ఉండిద్దని చెప్పా. హలో. ఈ విండో యొక్క ఐడి రావాలి నాకు. ఈ విండో యొక్క హ్యాండిల్ కావాలి. హ్యాండిల్ ఐడి అన్న ఒకటే. ఓకే, ఎట్లా వచ్చింది? ఏం ఫంక్షన్ వాడాను? విండో హ్యాండిల్ వాడతాం. ఏం అదేనా? విండో హ్యాండిల్ అయినా ఫంక్షన్ పేరు? కరెంట్ అది విండో హ్యాండిలే కదా వాడతాం. విండో హ్యాండిలేనా? అవును. నాకు ఈ విండో యొక్క హ్యాండిల్ కావాలంటే, ఈ 2 విండోల హ్యాండిల్ కావాలంటే గెట్ విండో హ్యాండిల్స్ కొడతాము. అందులో ఇండెక్స్ అంటే దీనికి ఒక డైనమిక్ ఐడి ఉంటుంది కదా. డైనమిక్ ఐడి నేను ఇట్లా చెప్పాను రాజా మీకు. డైనమిక్ ఐడీలు ఏం చేస్తున్నారు? నరసింహ, నీకేం అర్థమైంది? అంటే విండో హ్యాండిల్ అని చెప్పి ఉంటుంది సార్ కరెంట్ దానికైతే. మనం దీని- నెక్స్ట్ దానికి వెళ్ళాలంటేనేమో హ్యాండిల్స్ అని చెప్పి వాళ్ళకి మల్టిపుల్ అలా ఇలా అయితే లిస్ట్ పెట్టేసుకొని మల్టిపుల్ హ్యాండిల్స్ అని చెప్పి తీసుకుంటాం. మల్టిపుల్ విండో హ్యాండిల్ హ్యాండిల్స్ అన్నావా? విండో ఒక విండో హ్యాండిల్, 2 విండోలు అంటే విండో హ్యాండిల్స్. ఇంగ్లీష్ అవును. కదా. అవును, ప్లూరల్ నేమ్ తీసుకుంటాం. హ్యాండిల్స్. నేనేం చేశా? ఫస్ట్ విండో హ్యాండిల్ తీసుకున్నానా? ఒక విండో, ఫస్ట్ ఒకే విండో ఉంది కాబట్టి నేను డ్రైవర్ డాట్ కరెంట్ విండో హ్యాండిల్ అంటే ఒక విండో హ్యాండిల్ వచ్చింది, ఫస్ట్ ఉన్న విండో. ఆ తర్వాత నేను ఎక్కడో క్లిక్ చేశా. క్లిక్ చేసినప్పుడు ఇంకో విండో వచ్చింది. అంటే ఇప్పుడు నా దగ్గర ఎన్ని విండోలు ఉన్నాయి? నా దగ్గర మల్టిపుల్ విండోస్ ఉన్నాయి కాబట్టి డ్రైవర్ డాట్ విండో హ్యాండిల్స్. ఇదేం కష్టమైన పని కాదు. ఒక విండో అవును. అయితే కరెంట్ విండో హ్యాండిల్, మీ దగ్గర మల్టిపుల్ ఉండనప్పుడు విండో హ్యాండిల్స్. దాని యొక్క రిటర్న్ టైప్ ఏంటి? రీడ్ ఓన్లీ కలెక్షన్, ఏ కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్. సో ఇటరేట్, యూ నీడ్ టు ఇటరేట్ ఈచ్ అండ్ ఎవ్రీ విండో. చేసి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఒక విండోలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? డ్రైవర్ డాట్ విండో. ఓకే, ఆ తర్వాత దాని యొక్క టైటిల్ తెచ్చుకోవాలి. టైటిల్ తెచ్చుకున్న తర్వాత యూ నీడ్ టు కంపేర్. నీకు కావాల్సిన విండో యొక్క టైటిల్ ఇదేనా? యూ గాట్ ద టైటిల్ రైట్. ఫస్ట్ విండో యొక్క టైటిల్ వచ్చింది. ఆ టైటిల్ నీ ఎక్స్పెక్టెడ్ టైటిల్. ప్రతి విండోకి నాకు ఈ విండోలోకి వెళ్ళాలి, దాని యొక్క టైటిల్ నాకు తెలుసు. ఈ విండోలోకి వెళ్ళాలి కాబట్టి నేను ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకున్నా. దీని యొక్క టైటిల్ తెచ్చుకోవాలనుకున్నా, టైటిల్ తెచ్చుకొని పెట్టుకున్నా. ఇది ఇక్కడ వచ్చినటువంటి టైటిల్ నా ఎక్స్పెక్టెడ్ టైటిల్ 2 అయితే సేమ్ అయితే దెన్ యు ఆర్ ఇన్ ద రైట్ విండో. సో డైరెక్ట్లీ ఫైండ్ ద ఎలిమెంట్స్, నో ప్రాబ్లం, ఇట్ విల్ ఫైండ్ ద ఎలిమెంట్స్. ఓకే, ఆ విండోలో నీకు కావాల్సిన ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఫైండ్ అవుట్ చేసిద్ది, అంతే. ఆ తర్వాత ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ బ్యాక్ టు పేరెంట్ విండో, వాట్ యూ నీడ్ టు డూ? డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ విండో. నువ్వు ఇనీషియల్గా పేరెంట్ విండో అంటే ఫస్ట్ నువ్వు తీసుకున్న వేరియబుల్. ఓకేనా? ఇదనమాట విండో హ్యాండిల్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ కనెక్ట్ టుమారో.